హాయ్ ఫ్రెండ్స్, విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో బోర్ డ్రిల్లింగ్ అయితే చూడబోతున్నాము. సమ్మర్లో ఎక్కువగా నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువగా బోర్లు అయితే వేస్తూ ఉంటారు. ఈ విషయం అయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, టోటల్ ఇండియా వైడ్గా అయితే రైతులు అయితే సమ్మర్లోనే ఎక్కువగా బావులు తవ్వడము, బోర్స్ వేయడం అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే పంటలు ఎండిపోయే దశలో ఉంటాయి, చివరి దశలో ఉంటాయి కాబట్టి చివరి ప్రయత్నంగా వాటర్ పడుతుందో లేదో అని బోర్స్ అయితే వేస్తూ ఉంటారు. కొందరు రైతులు అయితే బావులు అయితే తవ్విస్తూ ఉంటారు లోతుగా, ఇంకా ఎక్కువ లోతుగా. చూస్తున్నారు ఇక్కడ బోర్ అయితే వేస్తూ ఉన్నారు. ఇక్కడ బోర్ పాయింట్ అనేది పడిందని, అంటే జనరల్గా ఇంట్లో విలేజ్లో ఉంటారు కదా, వాళ్ళతో అయితే చూపించారు కోకోనట్తో. చూస్తున్నారు కదా, బోర్ అయితే స్టార్ట్ చేశారు. పైన మొత్తం కూడా మట్టి ఉంటుంది కాబట్టి దుమ్ము అయితే లేస్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక స్టోన్ అయితే వస్తుంది. స్టోన్ వచ్చినప్పుడు అయితే అది స్టోన్ పౌడర్ అయితే వస్తుంది. బోర్ డ్రిల్లింగ్ పైపు లెంత్ అనేది చూస్తున్నారు కదా, పైప్స్ అయితే అక్కడ బిగిస్తున్నారు వాళ్ళు. అంటే ఒక్కొక్క పైప్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంకొక పైప్ యాడ్ చేస్తూ ఉంటారు క్రేన్ సహాయంతో. పైన ఒకటి బోర్ లారీకి ఒకటి క్రేన్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, పైప్ అయితే బిగించారు. ఇక్కడ పడుతున్న గన్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడరు, ఆ స్టోన్ పౌడర్ అనేది ఆ పారలతో అయితే బయటికి తీస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ అందులోనే పడిపోతుంది కదా పౌడరు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కొంచెం కొంచెం తీస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బోర్కి వచ్చేసి 2 లారీలు అయితే ఉంటాయి. ఒకటి జనరేటరు, ఇంకొకటి ఆ పైప్స్, అలాగే నిచ్చెన ఉంటుంది ల్యాడరు, ఆ క్రేన్ దానికి ఒకటి సపరేట్గా ఉంది. అది గతంలో అయితే మనకి ఒకే లారీ ఉండేది బోర్కి, ఇప్పుడు 2 లారీలు ఉన్నాయి. జనరేటర్ అనేది హెవీ పెంచారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా 1000 ఫీటు 2000 ఫీటు అలా కూడా బోర్స్ అయితే వేస్తూ ఉన్నారు. అందువల్ల 2 లారీలు అయితే ఉన్నాయి. ఒకటి సపరేట్గా ఒక లారీ మొత్తం జనరేటర్కి ఉన్నది. చూస్తున్నారు కదా లారీ, అది మొత్తం జనరేటర్కి. అందులో నుండి ఎయిర్ ప్రెషర్ అనేది వస్తుంది. జనరేటర్ ఎంత వేగంగా తిరిగితే అంత వేగంగా అయితే వస్తుంది. ఇవన్నీ కేజింగ్ పైప్స్ అండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకు పైప్స్ అనేది ఆ నిచ్చెనతో అయితే తీస్తారు. దాని ల్యాడర్, అది క్రేన్ దానికి. చూస్తున్నారు కదా, ఆ పైప్స్ అనేది ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసుకుంటుంది. వాళ్ళు రొటేట్ చేస్తూ ఉంటే మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది క్రేన్స్. కానీ దీనికి కొంత మాన్యువల్గా కూడా చేస్తూ ఉన్నారు. ఈ లారీకి అనేది ఫుల్లీ ఆటోమేటిక్ కాదు, సెమీ ఆటోమేటిక్ లారీ ఇది. చూస్తున్నారు కదా, ఇదేనండి డ్రిల్ బిట్. ఇది ఉక్కుతో తయారు చేస్తారు. ఇది బోర్ లారీ అడుగు భాగంలో ఉంటుంది. బోర్ వేసేటప్పుడు కింద పైప్ ఇది. చూస్తున్నారు కదా, ఈ పైప్ అనేది అరగదు. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. హీట్ పెరిగినప్పుడు ఏంటంటే నార్మల్ పైప్స్ అయితే ఇరిగిపోతాయి, లేదంటే కరిగిపోతాయి ఆ వేడికి. ఈ పైప్ అనేది కరిగిపోదు, ఎందుకంటే ఉక్కుతో చేసాం కదా. దాన్ని డ్రిల్ బిట్ అంటారు. చూస్తున్నారు కదా, మళ్ళీ పైప్స్ అయితే బోర్ అనేది వేయడం అయిపోయినది. ఇప్పుడు బోర్ అనేది ఫెయిల్ అయిపోయినది. చూడండి, ఎలాంటి వాటర్ రాలేదు. ఒక బోర్ వేయడానికి మనకు ₹1,00,000 అయితే అవుతాయి జనరల్గా ఇప్పుడు నార్మల్ డేస్లో. ఎందుకంటే 500 ఫీట్ల పైన చేస్తూ ఉన్నారు. ఆ బోర్ సక్సెస్ అయితే మళ్ళీ ఇంకొక 2 లక్షలు అదనంగా అవుతాయి మోటార్కి. మొత్తం 3 లక్షల వరకు అవుతుంది బోర్ సక్సెస్ అయితే, ఆ మోటారు పైపు అంతా కూడా. కానీ ఇక్కడ ఫెయిల్ అయినది కాబట్టి ₹1,00,000 అయితే ముగిసిపోయింది. కానీ వాటర్ వచ్చి ఉంటే బెటర్గా ఉండేది, ఎందుకంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి కదా. చూస్తున్నారు, ఇప్పుడు పైప్స్ అనేది ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఒక్కొక్క పైప్ లెంత్ అనేది 15 ఫీట్ ఉంటుంది. అంటే దాన్ని 5 మీటర్లలో. చూస్తున్నారు కదా, ఒక 700 ఫీటు అలా అయితే వేస్తూ ఉంటారు జనరల్గా ఇక్కడ మన ఏరియాలో అయితే. బోర్ అనేది ఫెయిల్ అయిపోవడం వల్ల ఇక రైతుకి అయితే నిరాశ మిగిలింది. పంటలు కూడా కొద్ది మొత్తంలో ఇక ఎండిపోతున్నాయి. చివరి ప్రయత్నంగా పంటలను పండించేందుకు అయితే రైతు వేశారు సమ్మర్లో. కానీ బ్యాడ్ లక్, బోర్ అయితే ఫెయిల్ అయిపోయినది. ఇప్పుడు మళ్ళీ ఆ బోర్ని అయితే మనం పూర్తి చేయాలి కదా, లేదంటే చిన్నపిల్లలకు హానికరం. చిన్నపిల్లలు కానీ అడవిలో తిరిగే జంతువులు కానీ హానికరం కాబట్టి ఆ బోర్ని అయితే పూర్తి చేయాలి. ఫెయిల్ అయిన బోర్ని అలా వదిలేయకూడదు. ఇప్పుడైతే బోర్ పూర్తి చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ బోర్ని అయితే పూర్తి చేస్తున్నారు పారతో, మట్టితో. ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయిన బోర్ని అయితే అలా వదిలేయకూడదు. మళ్ళీ బోర్ని అయితే మొత్తం పూర్తి చేయాలి, లేదంటే ఆ చిన్నపిల్లలకు కానీ అడవి జంతువులకు కానీ ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బోర్ ఫెయిల్ అయిన తర్వాత. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బోర్ అయితే పూర్తి చేశారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. విరాహి యూట్యూబ్ ఛానల్ని ఇలాగే ఆదరించండి. అందరికీ బాయ్.